ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నంద్యాల జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో దాడులకు దిగారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి చెప్పకుండా ఎలా నిర్వహిస్తారంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. గో బ్యాక్ అంటూ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని అడ్డుకోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రతాప్ రెడ్డిని పోలీసులు ఇంట్లోకి తీసుకెళ్లి తలుపేయడంతో బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు మరింత రెచ్చిపోయారు. కుర్చీలు రాళ్లతో ప్రతాప్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. వెంటనే డీఎస్పీ రామాంజనేయ నాయక్ భద్రతను పెంచి ప్రతాప్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమం గురించి 3 రోజుల క్రితమే ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి సమాచారం ఇచ్చామని ప్రతాప్ రెడ్డి చెబుతున్నారు. ఎన్నికలప్పుడు ఎంతగా ప్రచారం చేసినా ఇప్పుడు తనపై దాడికి దిగడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏరాస్. 3 రోజుల నుంచి చెప్తున్నాము బుడ్డాకు, ఆమె వస్తుంది ఎంపీ చూడడానికని. మరి ఈరోజు మళ్ళీ వచ్చి పోవద్దు అన్నాడు. నేను పోకపోతే కూడా నా మీద తీయడం ఏంటి? గో బ్యాక్ అన్నప్పుడు మరి ఎలక్షన్ అప్పుడు నేను కన్వర్షన్ చేసినప్పుడు